హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.1 ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే వచ్చేసేవి 2, 3, 5, 7, 17, 23 సో అన్నమాట. వీటిల్లోనే మనం చూసుకొని ఇది చేయాలి ఫ్యాక్టర్స్ అనేవి. ఫస్ట్ది 140. 2 టేబుల్లో తీసుకుంటే 2 7s 14, 2 0s 0, 70 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో 2 3s 6, రిమైండర్ ఇక్కడ ఎంత ఉంది మనకి 1 ఉంది. అంటే 7లో నుంచి 6 పోతే ఎంత ఉంటుంది మనకి 1 మిగులుతుంది. 2 5s 10. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 35 వచ్చింది. 35 అనేది 5 టేబుల్లో పోతుంది కాబట్టి 5 టేబుల్ తీసుకున్నాం. 7 5s 35. 7 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఎట్లా తీసుకున్నా ఒకటే, 7 1s 7 వేసుకున్నాం. సో మనకి 140 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 2 × 2, 5 × 7 వచ్చాయి. ఇవి ఇక్కడ రాసనమాట. 140 యొక్క ఫ్యాక్టర్స్ 2 × 2, 5 × 7, 2 × 2 2 స్క్వేర్ ఇంటూ 5 × 7. ఇది మన 140 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ 156. 2 టేబుల్లో 2 7s 14. ఇప్పుడు ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా? అంటే 15లో నుంచి 14 పోతే ఎంత? 1 ఉంటుంది కదా. ఇప్పుడు 16 అవుతుంది. ఇది 2 8s 16. మళ్ళీ 2 టేబుల్లో 2 3s 6. ఇక్కడ మళ్ళీ రిమైన్ 1 ఉంటుంది. అంటే 6లోంచి 7 పోతే 1, 2 9s 18 అనమాట. ఇక్కడ 3 39 వచ్చింది. 3 టేబుల్లో చూసుకుంటే 3 13s 39, 13 1s 13. 156 యొక్క మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 2 2 3 13. దీన్ని మనం ఎలా రాసుకుంటాము? 156 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 × 2 × 3 × 13. 2 × 2 2 స్క్వేర్ ఇంటూ 3 × 13. ఇవి మన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్లోని ఫస్ట్ ప్రాబ్లం. తర్వాత మనకి ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దీని యొక్క ఈక్వేషన్ ఏంటిదంటే వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి. మనం ఇది ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఏ ఇంటూ బి కనుక్కోవాలి అని అంటే మనం ఏం రాయాలి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి. ఓకేనా? ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే మనకి ఏవైతే మనకి ఇస్తారో నెంబర్స్ అవి ఏ బిగా తీసుకుంటాము. వీటిని మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కొని దాన్ని మనం సొల్యూషన్ చేస్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏలో ఏమి ఇచ్చాడు? 26 అండ్ 91 ఇచ్చాడు. ఈ 26 అనేది ఏ అవుతుంది, 91 అనేది బి అవుతుంది. దేంట్లో ఏబీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనల్ని వెరిఫై చేయమన్నారు కదా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి అవుతుందా లేదని మనం వెరిఫై చేయమన్నారు కదా. అప్పుడు ఏ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 26 అవుతుంది. బి యొక్క వాల్యూ 9 అవుతుంది. ఈ రెండిటికి మనము హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ కనుక్కోవాలి. 26 యొక్క ఎల్సిఎం ఎంత? మామూలుగా మన ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఈ 26 అనేది 13 టేబుల్లో 2 టైమ్స్ పోయింది. 2 13s 26. 7 టేబుల్లో 13 7 13s 91. ఇక్కడ మనకి ఇచ్చారు కదా 26 అండ్ 91. 26 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 × 13, 2 13s 26. 91 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 7 × 13, 13 7s 91. సో ఇవి రెండిట్లో మనకి కామన్గా ఉండేవి ఏంటివి? మనకి ఇప్పుడు ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఇవి రెండిట్లో ఈక్వల్గా కామన్గా ఉన్న నెంబర్ ఏంటిది?
13. సో మనకి హెచ్సిఎఫ్ అనేది 13 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 13 అవుతుంది. ఎందుకంటే ఈ 26లోను 91లో కామన్గా మనకు వచ్చిన ఫ్యాక్టర్ ఏంటిది? 13 అనమాట. ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎలా కనుక్కుంటామంటే హైయెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. మనకి ఇప్పుడు హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 13. మనం ఎల్సిఎంలోనేమో హైయెస్ట్ చూసుకుంటాము, హెచ్సిఎఫ్లోనేమో లోయెస్ట్ చూసుకుంటాం అనమాట. ఎల్సిఎం యొక్క హైయెస్ట్ ప్రోడక్ట్ ఎంత? 13 ఇంటూ 7 ఇంటూ 2 వేసుకోవాలి. 13 ఇంటూ 7 ఇంటూ 2 మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ వేసుకోవాలి. 13 ఇంటూ 7 ఇంటూ 2 దేనికి ఇది మనం వేసుకున్నాము? మనం ఎల్సిఎం కనుక్కోవడానికి, లీస్ట్ కామన్ మల్టిపుల్స్ కనుక్కోవడానికి మనం ఇది వేసుకున్నాము. 13 ఇంటూ 14 ఎంత? 13 14 182. ఎల్సిఎం మనకి ఎంత వచ్చింది? 182 వచ్చింది. ఎల్సిఎం ఎంత? 182. హెచ్సిఎఫ్ వచ్చేసి 13. ఏ వాల్యూ? 26. 91 అనేది బి వాల్యూ. ఇప్పుడు మనము ఈక్వేషన్లోకి చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? ఇక్కడ 182 వచ్చింది. ఎల్సిఎం కింద 182, హెచ్సిఎఫ్ ఎంత? 13 ఈజ్ ఈక్వల్ 26 ఇంటూ 91. ఇప్పుడు 182 ఇంటూ 13 చేస్తే మనకి 2366 వచ్చింది. 26 ఇంటూ 91 చేస్తే కూడా సేమ్ అదే వచ్చింది, 2366. సో ఈ మన ఈక్వేషన్ అనేది వెరిఫై చేయబడింది. అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేసిన అదే వాల్యూ వచ్చింది, ఏ ఇంటూ బి చేసిన అదే వాల్యూ వచ్చింది. ఈ రెండు కూడా సమానమయ్యాయి అని ప్రూవ్ అయిందనమాట. థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి? 2, 3, 5, 7 సో ఆన్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఏమి ఇచ్చాడు? థర్డ్ ప్రాబ్లంలో 12, 15, 21. 12, 15, 21. దీనికి మనము ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటే ఈ 2 టేబుల్లో 12 అనేది 6 టైమ్, 2 6 12. మళ్ళీ 6 దేంట్లో పోతుంది? 2 టేబుల్లో 2 3 6. మనకి 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 2 ఇంటూ 2 ఇంటూ 3 అయితే నేను 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాసుకున్నా. ఓకేనా? మనకి ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చాయి? 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 ఇంటూ 2 ఇంటూ 3. దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3గా రాసుకున్నాం. నెక్స్ట్ 15. 3 5 15. 3 5 15. 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 3 ఇంటూ 5. 15 యొక్క ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 5. 21. 21 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 3 7 21. 3 7 21. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 3 ఇంటూ 7. 12 యొక్క ఫ్యాక్టర్స్ 2 స్క్వేర్ ఇంటూ 3. 15 యొక్క ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 5. 21 యొక్క ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 7. మళ్ళీ చెప్తున్నాను, 12 యొక్క ఫ్యాక్టర్స్ 2 స్క్వేర్ ఇంటూ 3. 15 యొక్క ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 5. 21 యొక్క ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 7. సో దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. దీంట్లో మనకి లీస్ట్గా ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ప్రొడక్ట్ 3. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో మనము లీస్ట్గా ఉన్న ప్రోడక్ట్ని తీసుకుంటాం అన్నమాట, 3. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం చూడాలి. ఎల్సిఎం ఎంత? 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. 2 స్క్వేర్ 2 2 4. 3 ఇంటూ 5 ఇంటూ 7 మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 420 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 675 ఈజ్ ఈక్వల్ టు 9. ఫర్ ఎల్సిఎం 306 అండ్ 656 ఎంత? అంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ యొక్క ఫ్యాక్టర్ 9 అని ఇచ్చాడు, ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్ మనకేం ఇవ్వలేదు. ఇప్పుడు మనము ఇందాక మనం చేసాం కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ ఏంటివి? ఏ ఇంటూ బి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి.
ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు మనకు ఆల్రెడీ ఇక్కడ 9 ఇచ్చాడు. 9 ఇంటూ ఏ వాల్యూ ఎంత 306, బి వాల్యూ ఎంత 675. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ యొక్క వాల్యూ 9, ఏ యొక్క వాల్యూ 306 ఇంటూ 675, బి యొక్క వాల్యూ 675. ఎల్సిఎం మనం ఇటు తీసేసుకొని 9 ఇక్కడ డివిజన్ అవుతుంది అన్నమాట. 306 ఇంటూ 657/9. ఈ 9 దీంట్లో 657లో 73 టైమ్స్ పోయింది. 306 ఇంటూ 73. సో దేర్ఫోర్ ఎల్సిఎం ఎంత వచ్చింది 22,388 వచ్చింది.